వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి సిపిఓలో చాలామందికి సెల్ఫ్ స్లాట్ ఆప్షన్ తెలీదు, కాబట్టి వాళ్ళు చేసుకోలేదు. అలాంటి వాళ్ళందరి కోసం ఎస్ఎస్సి ఒక గుడ్ న్యూస్ అయితే తెలియజేసింది. ఎవరైతే సెల్ఫ్ స్లాట్ చేసుకోలేదో వాళ్ళకి మరొక అవకాశం అయితే ప్రొవైడ్ చేశారు. కాబట్టి మీరు త్వరగా ఈ యొక్క వీడియోని పూర్తిగా చూసి ఈ వీడియో కామెంట్లో ఇంకొక వీడియో ఉంటుంది, అంటే ఎలా చేసుకోవాలో మీరు సెల్ఫ్ స్లాట్ వచ్చేసి ఇక్కడ చూడండి. కొత్తగా ఒక నోటీస్ అయితే వచ్చింది. కావాలంటే మీరు ఆ యొక్క నోటీస్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యొక్క నోటీస్లో ఉన్న సమాచారం ఏంటంటే నవంబర్ 21కి మీకు సెల్ఫ్ స్లాట్ ఆప్షన్ అయితే అయిపోయింది. 22 నుంచి ఎవరైతే ఓపెన్ చేస్తారో వాళ్ళకి సెల్ఫ్ స్లాట్ ఆప్షన్ రాలేదు. కాబట్టి వాళ్ళకి డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 4 వరకు, అంటే ఒక 4 డేస్ అయితే అలో చేస్తారు ఇప్పుడు సెల్ఫ్ స్లాట్ ఆప్షన్కి. కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్లో సెల్ఫ్ స్లాట్ ఆప్షన్ వీడియో ఉంటుంది, ఆ యొక్క వీడియోని వెంటనే చూసేయండి. ఈ యొక్క సెల్ఫ్ స్లాట్ వచ్చేసి మీ ఇష్టం వచ్చినట్టు ఎగ్జామ్ డేట్ పెట్టుకోకండి. ఆ యొక్క డేట్ను మీకు ఏం లేకపోతే మీరు ఖాళీగా ఉంటేనే ఆ యొక్క ఎగ్జామ్ డేట్ను ఫిక్స్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఒక్కసారి ఇంకా సెల్ఫ్ స్లాట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఎడిట్ ఆప్షన్ అయితే రాదు. కాబట్టి మీరు ఎగ్జామ్ని క్లియర్గా చూసుకోండి. ఆ రోజు ఏమైనా ఫంక్షన్స్ అలాంటి ఏమైనా ఉంటే ఆ యొక్క డేట్ని క్యాన్సిల్ చేసి మీరు ఏ రోజునైతే ఖాళీగా ఉంటారో ఆ యొక్క రోజును మీరు సెలెక్ట్ చేసుకోండి. డిసెంబర్ 9 to 12 అయితే ఈ ఎస్ఎస్సి సిపిఓ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఒకవేళ మీరు ఎవరైనా పాస్వర్డ్ మర్చిపోతే మీ యొక్క ఫర్గెట్ పాస్వర్డ్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చా అయితే తప్పనిసరిగా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఎవరికైనా పాస్వర్డ్ తెలియకపోతే ఫర్గెట్ పాస్వర్డ్ని క్లిక్ చేసి పాస్వర్డ్ని అయితే చేంజ్ చేసుకొని లాగిన్ అవ్వండి. ఇదే మీకు ఇంకా చివరి అవకాశం. అప్పుడు ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళ యొక్క వీడియో చూసి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ యొక్క సెల్ఫ్ స్లాట్ ఆప్షన్ తెలియకపోతే ఈ యొక్క వీడియో అయితే షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కేవలం మన ఛానల్లోనే వస్తుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోట్స్ క్లిక్ చేయండి.